ధరలుంటే మిరప ఎర్ర బంగారమే. చీడపీడలతో దిగుబడులు తగ్గినా, అంతర్జాతీయ ఒడిదుడుకులతో డిమాండ్ లేక ధరలు పతనమైనా అది మిరప రైతుల్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఈ ఏడాది పరిస్థితి అదే. గతేడాది ఫిబ్రవరి వరకు క్వింటాల్కు 20,000కు పైగా లభించిన ధర తరువాత క్రమంగా తగ్గుతూ 9 నుంచి 13,000 మధ్యకు తగ్గిపోయింది. పంట విక్రయిస్తే వచ్చే డబ్బులు, కూలీల ఖర్చులు, ఎరువుల దుకాణాలకే సరిపోవటం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. 2 ఏళ్లుగా క్వింటా మిర్చి 20,000కు పైగా ధర పలకడంతో ఈసారి కూడా అవే ధరలు ఉంటాయని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మిర్చి పండించారు. ఎకరాకు 3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి సాగు చేస్తే మిర్చికి మార్కెట్లో ధర లేక 50,000 నుంచి 1,00,000 వరకు నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. క్వింటాల్కు 11,781 ధర దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిర్ణయించిన ధరకు అనుగుణంగా నష్టపోయిన రైతుకు సాయం అందేలా చూస్తామని చెప్పినా ఇప్పటికీ విధి విధానాలు ఖరారు చేయలేదని రైతులు చెబుతున్నారు. ఈ పంట, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాల వివరాల్ని దుకాణాల నిర్వాహకులు తీసుకుంటున్నా సాయం అందుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు. నేను 8 ఎకరాలు వేసానండి మిర్చి, తేజాలే అంతా. దిగుబడి 30 దాకా వచ్చిన రేట్ వచ్చేసి 8,000, 9,000 అడుగుతుంటారు. పెట్టుబడి 8 లక్షలు అయింది. ఆడ అమ్మటం అయితే జరగలే. కూలీలు ఇంటికాడ గోల్ చేస్తారు. ఇది సేమ్ ఇదే రేట్లు లాస్ట్ ఇయర్ 19,000, 18,000 అమ్మినాయి. ఈ సంవత్సరం 9,000 కూడా అమ్మట్లే. ఒక్క రైతుకు కూడా ఆ స్కీమ్ ఏదో వర్తించలేదు. 20,000 ఉంటే గానీ రైతుకు 15,000 ఖర్చు వస్తుంది. 11,000కి అసలు ఏ రకంగా పండిస్తాడు? మిర్చికి ఏమో రేట్ లేదు. 18,000 అమ్మితే కానీ ఏదో కొంతలో కొంత వెళ్ళిపోదు. 10-11,000 అంటే అసలు కూడా రావటం లేదు కూలీలకు. ఏ రూపాయి పిల్లకి మా కష్టం కూడా మిగలటం లే. పాత కూలీకి కూడా రావట్లే. కోసినాయి 7-8,000 అమ్మితే 7,000 అమ్మినాయి. కూలీ 8,000, 9,000 కూలీ వచ్చినాయి. కోసిన కూలీ కనీసం కోత కూలీలకు కూడా రాకపోతే ఏడ తెచ్చియాలి రైతు. వాస్తవానికి 2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25 సంవత్సరంలో మిరప సాగు సుమారు 2.13 లక్షల ఎకరాలు తగ్గింది. నష్టభయంతోనే 3 ఎకరాలు వేసే రైతులు 2 ఎకరాలు ఎకరాకే పరిమితమయ్యారు. సాగు, ఉత్పత్తి తగ్గితే ధరలు కలిసొస్తాయని ఆశించారు. క్వింటాల్కు కనీసం 15,000కు తగ్గకుండా లభిస్తుందని అనుకున్నారు. తీరా పంట చేతికొచ్చేసరికి అది కాస్త మరింత తగ్గి 10,000 కూడా దక్కడం లేదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం క్వింటాల్కు 11,781 చొప్పున ధర నిర్ణయించింది. అది ఎక్కడా అమలు కావటం లేదని రైతులు చెప్తున్నారు. మిర్చి అమ్మగా వచ్చిన సొమ్ము కూలీలు, ఎరువుల దుకాణాల్లో అప్పులు కట్టడానికి కూడా సరిపోవటం లేదని, తమ జీవనం మాటేమిటనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆత్మహత్యల కోసం ఉండరు రైడీగా. ఇంక చేసేది ఎందుకంటే ఈడ రేట్లు లేవు. ఆడ చూస్తేనే కూలీలు పెరిగిపోయా, మందు పెట్టుబడి పెరిగిపోయా. ఇంకేం చేస్తారు? ఆత్మహత్యలు లేకపోతే ఏముంది? 3 లక్షలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి, కోత కూలి మొత్తం కలిపి. ఏ వచ్చింది 20 గంటల బండాలకే కష్టంగా ఉంది. నష్టపోయినవండి. 7 మనిషికి 1,50,000 ఎకరానికి బొక్కొచ్చింది. ఆ బాకీలు ఇంటికి పోతే తంతారని ఈ భవనంలో ఈ సిప్పు రాసుకొని ఇక్కడ వండుకోవటం అవుతుంది. కూలి చూస్తే 570 రూపాయలు. ఇక్కడికి వస్తే ఏం లేవు. 7,000, 8,000 అటువంటి. ఎకరానికి వచ్చేసి క్వింటాలు దాదాపు 15-16 క్వింటాలు వచ్చినాయి కానీ కూలీ ఎక్కువ అయినాయి. ఇక్కడ వస్తే రేట్లు ఎడ్లు 7,000, 8,000 పడుతుంది. 18,000, 17,000 అట్లా ఉంటే గిట్టుబాటు అవుతుంది. డిసెంబర్ 2023 నుంచి 2024 మే నెల వరకు గుంటూరు మిర్చి యార్డుకు 98,63,975 బస్తాలు అమ్మకానికి రాగా, డిసెంబర్ 2024 నుంచి ఏప్రిల్ 16 వరకు 89,98,033 బస్తాల సరుకొచ్చింది. సన్న రకాలకు క్వింటాల్కు 13,000 వరకు ధర లభిస్తోంది. వీరు ఎకరానికి 50,000 వరకు నష్టపోతున్నారు. ఇతర రకాలకు ధర 10,000 వరకే ఉంది. దీంతో వాటిని సాగు చేసిన రైతులకు నష్టం మరింత పెరుగుతోంది.